అయితే ఒక్కొక్కసారి మనకేమైతదంటే నా ప్రాజెక్టే ఓపెన్ చేస్తా ఏదైనా ఒకటి. ఓకే. నేనైతే అలర్ట్ మోషన్‌కి వెళ్తున్నాను. సో, అది యూట్యూబ్‌లోకి వెళ్తాను. ఓకే. ఇదైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తాను. ఓకే. ఓపెన్ చేస్తే మనకేమొస్తుందంటే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని వస్తుంది. ఓకే. సో, అది కా కాదనమాట. ఓకే. ఇంపోర్ట్ అవ్వట్లేదు. ఈ మధ్యలో అవ్వట్లేదు. ఎందుకు దాని గురించి కూడా నేను తెలుసుకుంటాను. ఓకే. సో, ఇదైతే మీరు ఏం చేస్తారంటే షేర్ చేయండి. అంటే ఇక్కడ కాపీ చేసుకోండి. ఓకే. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. ఏదైనా మీ టెలిగ్రామ్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఉన్నా కానీ అంటే వాట్సాప్ అలాంటివి ఉన్నా కానీ ఇక్కడైతే మీరైతే అదైతే పేస్ట్ చేసుకోండి. ఓకే. ఇక్కడైతే చేసుకోండి. ఓకే. చేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. మొత్తం మనకి ఏమున్నాయో అన్నీ మొత్తం తీసేసేయండి. తీసేసిన తర్వాత ఒకసారి మనం ఏం చేద్దామంటే అలర్ట్ మోషన్ని లాంగ్ ప్రెస్ చేసుకుందాం. ఇక్కడ రైట్ సైడ్లో ఈ ఐకాన్ ఉంది కదా. ఓకే. అదైతే చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ పర్మిషన్స్ చూసుకోండి. ఇవైతే మ్యూజిక్ అండ్ ఆడియో, ఫోటో అండ్ వీడియోస్ అని ఉంటుంది. ఇదైతే ఆన్ చేసి పెట్టుకోండి ఒకటి. ఇదొకటి స్టెప్ 1. సో, దాని తర్వాత ఈ స్టోరేజ్ అనేది ఇక్కడ ఉంది కదా క్లియర్ క్యాష్ అని ఉంది కదా. ఇదైతే చేసుకోండి. ఓకే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఓపెన్ డిఫాల్ట్ లింక్స్ అని ఉంటాయి. ఓకే. ఇక్కడ ఆఫ్లో ఇట్లా ఉంటే మొత్తం ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ పైన ఓపెన్ సపోర్టెడ్ లింక్ అనేది ఉంటుంది. ఓకే. అదైతే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే. ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మొత్తం మళ్ళీ చేసుకోండి. తర్వాత మనమైతే ఇప్పటిదాకా నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేసిన కదా. ఇదైతే ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత అదైతే ఓపెన్ చేసుకుందాం. ఓకే. చూద్దాం ఒకవేళ ఓపెన్ అవుతుందా కావట్లేదా చూద్దాం. ఓకే. సో, పర్ఫెక్ట్గా మనకైతే ఓపెన్ అయితే వెరిఫై లింక్ అయితే వచ్చేసింది. ఓకే. ఇంపోర్ట్ వెరిఫై. ఓకే. వచ్చేసిందా? ఓకే కదా. సో, ఇలా అయితే ఉంటాయి కొన్ని. ఇలాగైతే చేసుకోండి. ఈ మధ్యలోనే నేను ఇది కూడా కనుగొన్నా. నాకు డేటా అంత ఇది లేదు కాబట్టి. సో, ఒక నిమిషం ఎక్కుతుంది కదా. ఓకే. ఇంపోర్ట్ చేసి చూపిస్తాను మీకు. కొత్త వాళ్ళకి నాకు ఎందుకంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే. మనకైతే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే. సో, ఇలాగైతే ఉంటుంది. అంటే కొత్త సబ్స్క్రైబర్ అన్నమాట. అతను అలర్ట్ మోషన్ కొత్తగా డౌన్లోడ్ చేసుకొని అది చేసుకోవాలన్నమాట. ఓకే. సో, దీనివల్ల మనకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి. తర్వాత ఇదైతే మనమైతే డిలీట్ చేసుకోవచ్చు. అంటే టెలిగ్రామ్లోనే కాదు మనకు వాట్సాప్లో కూడా మనం ఎవరికైనా మీ ఫ్రెండ్కి ఎవరికైనా షేర్ చేసుకొని మనం అది చేసుకుంటే అయిపోతుంది. నేను చెప్పిన మెథడ్స్ మాత్రం ఫాలో అవ్వండి. ఇంకోటి కైన్ మాస్టర్ కూడా డైలీ నేను అప్డేట్ చేయమంటుంది. ఓకే. అప్డేట్ అని వస్తుంది. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను నేను. ఓకే. మళ్ళీ అప్డేట్ వచ్చింది. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే. ఇక్కడైతే మనకు వాటర్ మార్క్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఏం రాదు ప్రస్తుతానికి అయితే. ఓకే. ఇక్కడైతే వాటర్ మార్క్ ఏం రాలేదు. ఓకే. దీని గురించి కూడా చెప్తాను నేను. అప్డేట్ వస్తే చెప్తాను కంపల్సరీ. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.